ఈ రోజున మహాత్మా గాంధీ చాలా పెద్ద ప్రముఖ మన లీడరు, మన జాతిపిత. కానీ ఆయన స్మారకం కోసం మన ఇల్లు కూలగొట్టేసి మన జీవితాలు పాడు చేసేసి చేయమని డెఫినెట్గా మహాత్మా గాంధీ గారు కోరుకుని ఉండరు. ఇది ఖచ్చితం. ఆయన ఎప్పుడు అహింసో పరమో ధర్మ అన్నారు. అట్లాగే పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీబడి అన్నారు. ఆయన సిద్ధాంతాలకి వ్యతిరేకంగా అందరినీ హింస పెట్టి కష్టపెట్టి ఈ స్మారకం కట్టడం అనేది చాలా అన్యాయం. అసలు మన హిందూ ఆలోచనకే వ్యతిరేకం. థ్యాంక్ యూ. ఇక్కడ ఇష్యూ ఏమంటే వీఆర్ నాట్, అవర్ కాలనీ ఈజ్ నాట్ అగెన్స్ట్ ఎరెక్టింగ్ గాంధీ స్టాచ్యూ. అక్కడ 50 ఎకరాల స్థలం ఉంది. ఆ 50 ఎకరాలు ఏమైనా చేసుకోవచ్చు. ఆయనకు 200 ఎకరాలు కావాలా, 300 ఎకరాలు కావాలని ఆలోచన ఎందుకు వచ్చిందో, ఎవరు క్రియేట్ చేశారో తెలియదు. ఇక్కడ 450 ఫ్యామిలీసు, సుమారుగా 3000 మంది మెంబర్స్, 3000 మంది మెంబర్స్ని డిస్టర్బ్ చేసి ఆయన గాంధీ గారి విగ్రహం కట్టాల్సిన పనే ఉంది. గాంధీ గారు కట్టుకోండి, 50 ఎకరాలు ఉంది అక్కడ. 50 ఎకరాలు ఏమైనా చేసుకోండి. 100 ఎకరాలు ఉందంటున్నారు గవర్నమెంట్ ల్యాండ్, దాంట్లో కట్టుకోండి, దాంట్లో చేసుకోండి. కానీ ఇది ధర్మం కాదు, న్యాయం కాదు. ఇంకొకటి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటున్నారు. 5,000 కోట్లు అప్పు చేసి ఈ పని చేయాల్సిన పనే ఉంది. 5,000 కోట్లు అప్పులు చేసి ఈ పని చేయాల్సిన పనే ఉంది. దానికి వేరే డెవలప్మెంట్ పెట్టుకోండి. పెన్షన్స్ ఇవ్వట్లేదు గవర్నమెంట్, బిల్ సెటిల్ చేయట్లేదు గవర్నమెంట్. దీనికి ఎందుకు వేస్ట్ చేస్తారు మనీని? ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. దీన్ని ఒప్పుకోరు. ఇక్కడ ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఓన్లీ కొంతమందే వచ్చారు. ఇక్కడ ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ కమ్. ఇక్కడ ఇది మినీ ఇండియా. మధు పార్క్ అనేది ఒక మినీ ఇండియా. ఈ మినీ ఇండియాలో లేని జనాభా లేని రాష్ట్రం లేదు. పీపుల్, సీనియర్ సిటిజన్స్, మిలిటరీ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, పోలీసులు, అన్ని ఎవ్రీబడి ఇంతమంది ఉన్నాం మనం ఇక్కడ. ఇంతమందిని డిస్టర్బ్ చేసి సడన్ గా 12వ తారీఖు నాడు నోటీసు, 12th నోటీసు, వీఆర్ అక్వైరింగ్ యువర్ ల్యాండ్. దెర్ ఇస్ నో కన్సల్టేషన్ విత్ ది పీపుల్. దెర్ ఇస్ నో పబ్లిక్ ఒపీనియన్. ఇక్కడ ఏమి ప్రైవేట్ పబ్లిక్ పర్పస్ ఉందో అర్థం కాలేదు. ఇక్కడ పబ్లిక్ పర్పస్ ఉంది, దీనికోసం ఎక్వైర్ చేస్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ వైలేషన్ ఆఫ్ ది రూల్. ఎగ్జంప్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జంప్టెడ్ దిస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎందుకు ఎగ్జామ్ చేస్తారు? డిఫెన్స్ ప్రాజెక్ట్స్కి, పెద్ద ఇండస్ట్రీస్కి, పెద్ద మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటి? సింపుల్ ఎవరికో ప్రైవేట్ వాడికి హ్యాండ్ ఓవర్ చేయడం కోసం ఈ పని చేశారు. ఇది చాలా తప్పు. మేము ఈ అప్రూవల్ 2004లో ప్లాన్ అప్రూవల్ తీసుకొని, ఇది ఒక పట్టా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్కి ట్యాక్సులు పే చేసి మేము చట్టబద్ధంగా తీసుకున్న లేఅవుట్ ప్లాన్ అప్రూవ్ చేసుకొని ట్యాక్సులు కట్టిన బిల్డింగ్ ఇది. ఈరోజు 450 ఫ్యామిలీస్ ఇక్కడ నివసిస్తున్నాయి. ఒక గాంధీ స్టాచ్యూ కోసము ఇంతమంది ఫ్యామిలీస్ని రోడ్డున పడేయడము గవర్నమెంట్ అక్విజిషన్ నోటీస్ ద్వారా అంటే చాలా దారుణమైన పరిస్థితి. సీనియర్ సిటిజన్స్ కానీ, ఇక్కడున్న ఎడ్యుకేషన్ వైజ్ స్కూల్స్కి వెళ్తున్న పిల్లలు కానీ, వీళ్ళంతా కూడా అఫెక్ట్ అవుతున్నారు. ఈ విషయంలో మేమేమి ఇల్లీగల్గా ఉండట్లేదు, లీగల్గానే ఉంటున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు more than 15 years we are paying our taxes to the government. It is our right for shelter. అది కూడా లేకుండా ఈ ప్రభుత్వం నిరాశ్రయాలను చేస్తుందంటే నమ్మశక్యంగా లేదు. ఒక గాంధీ బొమ్మ కోసం ఇంతమందిని రోడ్డున పడేయవలసి వచ్చిందా? ఇది చాలా అన్యాయము, దారుణము. దీన్ని ఖండించాలి. అందరి సపోర్టు తీసుకుని దీన్ని ముందుకెళ్ళి మేము ఫైట్ చేయదలుచుకున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముఖ్యంగా ఏంటంటే మా బోటి సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు? 70 ఏళ్ళు దాటిన వాళ్ళు దగ్గర 50% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ అన్యాయం చేసి ఆయన ప్రజాపాలన అనే పేరుతోటి మమ్మల్ని
రోడ్డు మీద పడేయటానికి సిద్ధమయ్యాడు. మేము 11 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ 4 పిల్లల్ని చదివించి పెళ్లిళ్ళు చేసి వాళ్ళు దూర దూర ప్రాంతాల్లో బ్రతకడానికి ఉన్నారు. నేను నా భార్య పుట్టెడు అనారోగ్య కారణాలు ఉన్నాయి మాకు. మేము ఎంతో మాకు ఇక్కడ ఏంటంటే అందరూ సహకరిస్తారు. ఇది 425 కుటుంబాలు కావు, ఎంపీఆర్ కుటుంబం. ఈ ఎంపీఆర్ కుటుంబంలో అందరం కలిసి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరం ఒక దగ్గర చేరి వాళ్ళ కష్ట సుఖాలను పంచుకుంటాం. ప్రతి పూజా కార్యక్రమంలో ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో మేము పాల్గొని అందరం ఒక కుటుంబ సభ్యులుగా బ్రతుకుతాం ఇక్కడ. అటువంటి మమ్మల్ని రోడ్డున పడేసి ఆయన సాధించేది ఏంటో మాకు తెలియటం లేదు. దయచేసి మీరందరూ పెద్దలు సహకరించి మమ్మల్ని మాకు అన్యాయం జరగకుండా చూడమని మనస్ఫూర్తిగా మీకు తెలియపరచుకుంటూ, మాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా హరీష్ రావు గారు నేనున్న అక్కయ్యలు చెల్లెమ్మలు తల్లులారా అని చెప్పి ప్రతిసారి తన అడుగు వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం నేనున్నా అని చెప్పి మాకు ముందుకొస్తున్నారు. మేమందరం చాలా రుణపడి ఉంటాము. మా సమస్య ఏంటంటే ఇప్పుడు గాంధీ గారు విగ్రహం పెట్టండి, మేము అపోజ్ చెయ్యట్లేదు, కానీ దానికోసం జనాల ప్రాణాలను తీసి బుల్డోజర్ బాబుల్లాగా తయారయ్యి మా మీద తొక్కేయకండి. కావాలంటే మేము చందాలు వసూలు చేస్తాం మీకోసం, కానీ మా పిల్లల ప్రాణాలను పిల్లల భవిష్యత్తులను కూడా తుంగలో తొక్కేసి 5,000 కోట్లు అప్పు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తులను పణంగా పెట్టి వాళ్ళందరికీ వేస్తాను నేను ట్యాక్సులు అనడం ఇది కరెక్ట్ కాదు. మీరు వేరే ల్యాండ్స్లో చేసుకోండి, మేము పక్కన మన ఓపెన్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి, అక్కడ అభివృద్ధి చేయండి, అందరం ముందుకు వస్తాము. కానీ జనాల ప్రాణాలను తీసేసి నేను అభివృద్ధి చేస్తాను అనడం చాలా తప్పు అన్నమాట నేను చెప్పేది. नमस्कार सबको, मेरा नाम रेनू ढल है। मैं एमपीआर से बी ब्लॉक से हूँ। एक्चुअल में ये प्रॉपर्टी आज से नहीं है, 20 ईयर से है, और इसको लेने के लिए आज क्यों गवर्नमेंट जागी है ये मुझे नहीं पता है। मैं 15 साल से यहाँ पर हूँ, 15 साल से टैक्स पे कर रही हूँ, तो क्यों आज ये चीज आई कि हम ये प्रॉपर्टी लेना चाहते हैं। सेकेंडली, ये प्रॉपर्टी कोई पब्लिक की यूटिलिटी के लिए नहीं है, ये हमारी प्रॉपर्टी है, हम इसे नहीं देंगे, नहीं देंगे, नहीं देंगे। सेकेंडली, ये टूरिज्म प्लेस नहीं है, ये हिस्टोरिकल प्लेस है। हैदराबाद को देखने के लिए दुनिया दूर दूर से आती है, चार मीनार देखने के लिए आती है, गोलकुंडा देखने के लिए आती है, किसी स्टैचू को देखने के लिए नहीं आती है। इसलिए आप सबसे निवेदन है, आप लोग सपोर्ट कीजिए और हमारे एमपीआर को बचाने के लिए आप सब लोग आगे आइए। बहुत बहुत धन्यवाद सबका हमारे यहाँ आने के लिए।